రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్ళీ విదేశ పర్యటనకి వెళ్ళారు. ఆయన విదేశ పర్యటనకి వెళ్ళడం అనేది చాలా మామూలు. సంవత్సరంలో కనీసం ఒక 7-8కి పైబడి విదేశ పర్యటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో ఆయన దేశంలో ఉండరు. ఏదో ఒక యూరోపియన్ దేశానికి కానీ లాటిన్ అమెరికన్ దేశానికి కానీ ఆయన వెళ్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో బీహార్ ఎన్నికలు సంబంధించి ఒక యాత్ర ముగియగానే 16 రోజుల యాత్ర ముగియగానే ఆయన మలేషియాకి వెళ్ళారు, లంకావి ద్వీపంలో ఉన్నారు. అంతకుముందు వియత్నాంకి వెళ్ళారు, ఆ తరువాత బ్రిటన్కి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా ఆయన డిసెంబర్ 15 నుంచి 20 వరకు జర్మనీలో పర్యటన చేసి వచ్చారు. ఈ జర్మనీలో చేసినటువంటి పర్యటనలో ఆయన ఎవరిని కలిశారు, ఇదంతా రహస్యంగా ఉంది. అయితే కొన్ని వర్గాలు, జర్మనీలో రాహుల్ గాంధీ మూవ్మెంట్ని ట్రాక్ చేస్తున్నటువంటి కొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, దీన్ని కాంగ్రెస్ పార్టీ ధృవీకరించలేదు, పత్రికల్లో ఏ సోర్సెస్ ధృవీకరించలేదు. కానీ ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది దాన్ని అధ్యయనం చేసేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెబుతున్నటువంటి సమాచారం ప్రకారము ఆయన జర్మనీలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే సంస్థలో పనిచేసి ప్రస్తుతము వేరే సంస్థల్ని నడిపించేటటువంటి వ్యక్తులను కలిశారన్నది సమాచారం. అయితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? ఇది జార్జ్ సోరోస్ది. జార్జ్ సోరోస్ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు $1 బిలియన్ నేను కేటాయిస్తున్నాను అని చెప్పి అఫీషియల్గా ప్రకటించినటువంటి వ్యక్తి. ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడాను వివిధ ప్రభుత్వాల్ని కూల్చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనను చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అయితే నరేంద్ర మోదీ ఇప్పటి వరకు సోరోస్ గురించి ఒక ప్రకటన చేయలేదు, అసలు ఒక మాట మాట్లాడలేదు. కానీ నరేంద్ర మోదీ గురించి జార్జ్ సోరోస్ మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ జర్మనీలో ఉన్నటువంటి హెర్టీ స్కూల్ అనేటటువంటి స్కూల్కు వెళ్ళారు. ఆ స్కూల్ని నిర్వహిస్తున్నటువంటి స్కూల్ అంటే ఇది వాస్తవానికి ఒక థింక్ ట్యాంక్ వంటిది. దాన్ని కార్నెలియా వోల్ అనేటటువంటి వ్యక్తి నిర్వహిస్తుంది. ఈ కార్నెలియా వోల్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ హర్టీ స్కూల్ యొక్క చీఫ్ పేట్రన్, దానికి సంబంధించినటువంటి గౌరవ నాయకత్వ పదవుల్లో జార్జ్ సోరోస్ ఉన్నాడు. ప్రస్తుతము ఆయన కుమారుడైనటువంటి అలెగ్జాండర్ సోరోస్ కూడా దీనిలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. ఈ జర్మనీలో ఉన్నటువంటి సమయంలో ఆయన డానియలా ష్వార్జర్ అనేటటువంటి మరొక వ్యక్తిని కలిశారు. ఈ డానియలా ష్వార్జర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో సంబంధాలు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఆమె 2021 నుంచి 23 వరకు జర్మనీలోని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ బాధ్యతలో ఆమె పనిచేశారు. అదేవిధంగా మరొక వ్యక్తి పేరు బయటకు వస్తుంది. ఆయన పేరు థార్స్టన్ బెనర్. ఈ థార్స్టన్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఇన్స్టిట్యూట్ని ఆయన నిర్వహిస్తారు. 2019 ఎన్నికల సమయంలో ఈ ఇన్స్టిట్యూట్ అనేక కథనాల్ని మోదీకి వ్యతిరేకంగా భారతదేశపు ఎన్నికలను ప్రభావితం చేసే రీతిలో, మేధావుల్ని ప్రభావితం చేసే రీతిలో అనేక ఆర్టికల్స్ని వెలువరించింది. పుల్వామాకు చూపించిన ప్రతిక్రియను కూడా రాజకీయమైనటువంటిది అని చెప్పి, ఇది రాజకీయ ఉద్దేశాలతో జరిగినటువంటి దాడి అని చెప్పి కూడాను ఈ థార్స్టన్ బెనర్ వ్యాసాలు రాశారు. ఈ మన ఎన్నికల్ని ప్రభావితం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కలిసినట్టుగా చెప్తున్నటువంటి మరొక వ్యక్తి పేరు డాక్టర్ మనీషా రూయిటర్స్. ఈ మనీషా రూయిటర్స్ యూరోపియన్ కౌన్సిల్ ఫర్ ఫారెన్ రిలేషన్స్ అనే సంస్థ ఒక థింక్ ట్యాంక్ని నడుపుతూ ఉంటారు. ఈ థింక్ ట్యాంక్ యొక్క ఫండింగ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ దగ్గర నుంచి వస్తుంది. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే జార్జ్ సోరోస్ నుంచి డబ్బులు వస్తాయి. జార్జ్ సోరోస్ నరేంద్ర మోదీని పడగొట్టి తీరుతానని ప్రతిజ్ఞ చేసి దానికోసం $1 బిలియన్ పెట్టినటువంటి వ్యక్తి. ఈ దేశంలో కూడాను అనేక షాహీన్ బాగ్కి సంబంధించి కానీ మిగతా ఉద్యమాల్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అనేక సంస్థలకు
ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు వచ్చాయి. వాటి సైట్లలోకి వెళ్ళి డైరెక్టర్స్ కానీ డోనర్స్ కానీ కనుక చూసినట్లయితే మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ జార్జ్ సొరోస్, ఒమిడియార్ నెట్వర్క్, యుఎస్ఎయిడ్, ఎఫ్ఎఫ్ ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా 140 రాజకీయ పార్టీలతోటి ఒక రకమైనటువంటి అవగాహనలు ఉన్నాయి. వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ భారతదేశం ఎన్జిఓలతో సంబంధం ఉంది. అదేవిధంగా థింక్ ట్యాంక్స్ పబ్లిక్ పాలసీని, ప్రభుత్వ విధానాలను విశ్లేషించి కొత్త విధానాలని సూచించేటటువంటి థింక్ ట్యాంక్స్, గ్లోబల్ రేటింగ్స్ ఇచ్చేటటువంటి థింక్ ట్యాంక్స్ తోటి వీటికి సంబంధం ఉంది. వీటన్నిటినీ మించి మీడియా, వివిధ యూనివర్సిటీల్లో బోధించేటటువంటి బోధకులు, అకాడమియా, వీళ్లతో కూడాను ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఒమిడియార్ నెట్వర్క్ వంటి వాటికి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. వాళ్ళు కోరుకున్న దేశంలో పబ్లిక్ పాలసీని, పాలిటిక్స్ని, అక్కడ ప్రభుత్వ విధానాలను అన్నిటినీ కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యక్తులను రాహుల్ గాంధీ కలిసినట్లయితే కలిశారని ఆయన చెప్పవలసి ఉంటుంది. భారత ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కలవకపోతే కలవలేదన్నటువంటి ఖండన కూడా రావాల్సింది. ఎందుకంటే భారత ప్రజానీకానికి రాహుల్ గాంధీ యొక్క మూమెంట్స్ని తెలుసుకోవలసినటువంటి బాధ్యత, హక్కు రెండూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన విపక్ష నేత. రేపు ఎన్నికలు జరిగి ఆయన పార్టీ విజయం సాధిస్తే ఆయన దేశ ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క మూమెంట్స్ గురించి ఈ దేశ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. జర్మనీలో 5 రోజులు ఆయన ఎవరిని కలిశారు, ఏం కార్యక్రమాలు జరిగాయన్నటువంటిది బయట పెట్టవలసినటువంటి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.